శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మ మర్మములను, తత్వమును, సందేశమును ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అను గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 21వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. శ్రావణ మాసము ప్రవేశించినది మొదలు వర్షములు ఎక్కువై ముసుళ్ళు పట్టెను. శుక్లపక్షమున సూర్యాస్తమయ చంద్రోదయ దృశ్యములు మేఘచ్ఛన్నములై కనుపింపకుండెను. దట్టమైన నీలిమొబ్బుల ఘోషలు మర్దళధ్వనులుగా పర్వతారణ్య భూములందు నెమళ్ల గుంపులు చేయు నృత్యములు తరచయ్యను. ఉత్తర దిశలో ఉరిమిన మేఘములు రాత్రులందు సప్తర్షి మండలమును కప్పి ఒక గర్భస్థ శిశువు వలె ఏర్పడుచుండెను. అతని దేహమందలి శిరోభాగము వెన్నెముక వలె సప్తర్షి మండలము మాటుపడి ఉండగా దాని చుట్టూను వెలుగుచున్న మొబ్బులు వంగిన దేహభాగము వలె రాత్రులందు కనిపించుచుండెను. శుక్లపక్షపు వెన్నెలలు ప్రసరించుట వలన మేఘములు లేనప్పుడు సప్తర్షి మండలము వెలవెలనై ముందరి కాళ్ళెత్తి నిలబడిన ముసలి ఎలుగుబంటి వలె కనిపించుచుండెను. ఇవన్నీ అదిగో ఆ ఖగోళంలో జరుగుతున్నటువంటి విచిత్రాలండి. 100 సంవత్సరములకు ఒక నక్షత్రము చొప్పున ఈ ఎలుగుబంటి 27 శతాబ్దములకు ఒకమారు మండల నర్తనము చేయుచు తన చుట్టూ తాను తిరుగుచుండెను. సంతోషముతో అల్లిబిల్లి తిరుగుచున్న ఈ ముసలి ఎలుగుబంటి రామావతార కాలమున రామునకు సఖుడై సేవించి రావణవధకు తోడ్పడెను. మనము రామావతార కాలంలో జాంబవంతుడు అంటున్నాం. ఆ తర్వాత కృష్ణ కథలో కూడా వస్తాడు కదండి. తన కూతురు అయినటువంటి జాంబవతిని ఇచ్చి వివాహం చేస్తాడుగా, శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తాడు. ఇవన్నీ చెప్పుకున్నాం కదండి. ఎవరు ఈ ఎలుగుబంటు అంటే ఇగో ఖగోళంలో ఉన్నటువంటి ఏర్పాటండి ఇది. అప్పటి నుండి మరలా పురాణ పురుషుడు దిగివచ్చు కాలమునకై వేచి ఉండి తన చుట్టూను తాను తిరుగుచూ గంతులు పెట్టుచుండెను. ప్రస్తుతము జాంబవంతుడను పేరు గల ఎలుగుబంటి ఆశ్లేషను చేరుకొని మఖానక్షత్రమున ప్రవేశింపబోవుటతో సింహరాశిలోని సింహపు కాలిజాడలను అనుసరించి గమనించినచో ఎలుగుబంటి కాలిజాడలు కనిపించును. అట్టి సప్తర్షి మండలము యుగాంతర గ్రహతారకాగణముల ఇతిహాసమునకు గ్రంథమై జీవరాశుల దేహ పరిణామములను గుర్తులుగా ధరించి ఉన్నది. గర్భస్థుడైన శిశువు దేహమునకు వెన్నెముకగా, శిరస్సుగా కట్టుకొని వ్యూహముగా ఏర్పడుచున్నది. శిశువు వెన్నెముక యందలి షట్చక్రములు సహస్రారముగా తమ జ్ఞానబీజములను నాటుచు ఈ సప్తర్షుల అనంత కాలగతిలో ప్రయాణము చేయుచు నాటికి ఆశ్లేష నక్షత్రమునకు సూటిగా మరలా చేరుకొనిది. ఈ వింతలన్నీయు మొబ్బులలో దాగి ఉండి బ్రహ్మవేత్తలైన ఋషులకే స్పష్టాస్పష్టములుగా గోచరించుచున్నవి. శ్రావణ పూర్ణిమ తొలి ఉషస్సులందు బ్రహ్మవేత్తలైన ఋషులందరూ నూతన యజ్ఞోపవీత ధారణము చేసి గాయత్రిని ఉపాసించిరి. శ్రావణ పూర్ణిమ వచ్చిందండి. శ్రావణ పూర్ణిమ వచ్చిందంటే ఇంకా సరిగ్గా వారం రోజులే కదండి. బహుళాష్టమి రోజు కదండి కృష్ణ జననం జరిగింది. అందువల్ల శ్రావణ పూర్ణిమ రోజు ఏం జరిగింది చెప్తూ ఉన్నారు. మనము ఇప్పటికీ పాటిస్తాం. జంఝాల పూర్ణిమ అంటాం కదండి. బ్రహ్మవేత్తలు అందరూ కూడా ఈ జంఝం మార్చుకుంటాం. మనం ఇప్పటికీ ఆ ఆచారాన్ని పాటిస్తున్నాం. అలాగే అప్పుడు కూడా శ్రావణ పూర్ణిమ తెలివుషస్సులందు బ్రహ్మవేత్తలైన ఋషులందరూ కూడా నూతన యజ్ఞోపవీత ధారణం చేసి గాయత్రిని ఉపాసించారట. ధర్మమునకు ప్రాతబడిన కార్యసాధన మార్గములు తొలగి నూతనమగు యజ్ఞార్థ జీవిత సాధనము ప్రసాదించుటకై పురాణ పురుషుడు దిగివచ్చుటను గూర్చి వారు ధ్యానించి వేదమంత్రములను గానము చేసిరి. ప్రతి సంవత్సరము శ్రావణ పూర్ణిమను ఉపాసించుచున్నను బ్రహ్మవేత్తలకు ఈ శ్రావణ పూర్ణిమ యందలి వాతావరణము నూతనములైన అనుభవములను కలిగించెను. మొబ్బులు క్రమ్మినప్పుడెల్లా లోకమునకు వెన్నెలలు మరుగుపడుచు, మొబ్బులు విచ్చినప్పుడెల్లా లోకముపై ప్రసరించుచుండెను. గవాక్షము నుండి
ఆ శ్రావణ పూర్ణిమ నాటి రాత్రి శోభలను పరికించుచున్న దేవకీదేవికి దేహము ఒక్కొక్క మారు తేలికగను ఒక్కొక్క మారు బరువుగను అనిపించెను. అంటే ఆవిడ గర్భంలో ఉన్నది ఎవరండి? ఈ చరాచర జగత్తును పరిపాలిస్తున్న వాడెవరో అతను ఆ గర్భంలో ఉన్నాడు. అందువల్ల చూడండి విచిత్రాలు ఎట్లా ఉన్నాయో. మొబ్బులు క్రమ్మి వెన్నెల మాటు పడినప్పుడు గర్భము భారముగను, మొబ్బులు విచ్చి వెన్నెల కనుపించినప్పుడు గర్భము తేలికగను తోచెను. ఒకమారు జీవుల చర్యలతో భూమి బరువెక్కుటయు, మరలా ధర్మము ప్రసరించుటలో భూమి తేలికపడుటయు సహజ లక్షణమని ఆమె మనస్సునకు తోచెను. నాటి రాత్రి అంతయు దేవకీ వసుదేవులు నిద్రింపక తెలివితో గవాక్షము నుండి చంద్రబింబమును పరికించుచుండిరి. రాత్రి 2వ జాము జరుగుచుండగా మొబ్బులు విచ్చుకొని వెన్నెలలు ద్వారము నుండి లోనికి ప్రవేశించెను. యమున నీటిపై వీచుచున్న గాలి కూడా విసురుగా లోనికి వచ్చెను. అంతరిక్షమున వీణమీటులు వినిపించెను. నారదుడు వీణధారి అయి శ్వేతవల్కలములు ధరించి నారాయణ నామము గానము చేయుచు మెంట నుండి దిగి లోనికి ప్రవేశించెను. వారి నమస్కారములందుకొని వారితో ఇట్లనెను: జగత్కళ్యాణమునకై నేటి నుండి 7 దినములు మీరు వాసుదేవ మంత్రమును సామమార్గమున గానము చేయుచుండు. నారద మహర్షి చెప్తూ ఉన్నాడండి. జగత్కళ్యాణమునకై, లోక కళ్యాణమునకై మీరు ఈ రోజు నుంచి 7 రోజుల పాటు వాసుదేవ మంత్రమును గానము చేయాలి, సామ మార్గమున గానము చేయాలి అని చెప్తూ ఉన్నాడండి. ఏమిటయ్యా అట్లా గానం చేస్తే ఏమొస్తుంది? 12 అక్షరములతో స్వయం ప్రభమై వెలుగొందునట్టి ఈ మంత్రరాజము పురాణ పురుషుని దేహ కవచము. అందలి 12 అక్షరములు అతని దేహమందలి 12 అవయవములు. తన దేహమును యజ్ఞ పశువుగా చేసి జీవరాశుల దేహ అవయవములుగా అతడు సమర్పించును. ఈ కారణమున ఈ మంత్రాక్షరములు 12 రాసులతోటి సంవత్సర చక్రమునందు న్యాసము చేయబడి ఉన్నవి. మీరు చేయు మంత్రదీక్ష వలన మీ యందు ఉద్భవించునట్టి పురాణ పురుషుడు నిజస్వరూపముతో మీకు దర్శనమిచ్చును. నిజస్వరూపంతో దర్శనమిస్తాటండి. అంటే అసలైన రూపమేదో దాంతో దర్శనమిస్తాట. ఈ దేవకి ప్రసవించు దేహము 8 ప్రకృతుల అధిదేవతలను ఇముడ్చుకొని పుట్టును. కనుకనే అది అష్టమ గర్భము. ఎందుకయిందండి అష్టమ గర్భం? 8వ గర్భంలోనే భగవంతుడు జన్మించటం దేనికి అని అంటే గనక 8 ప్రకృతుల అధిదేవతలను ఇముడ్చుకొని పుట్టును అందువల్లండి అంటున్నారు. జననము జరిగిన తరువాత శిశువు దేహమునందు 12 అక్షరముల వాసుదేవ శరీరము అప్రాకృతమైన పరాప్రకృతి మూర్తిగా ముద్రింపబడును. దాని యందు రమించుటకు దిగివచ్చువాడే వాసుదేవుడు. ఇట్లు పలికి ఆశీర్వదించి నారదుడు వెడలిపోయెను. కారాగృహమందరి కావలివారును భటులును నారదుని రాకపోకలను గమనించుచునే ఉండిరి. కానీ అది సత్యమో స్వప్నమో వారికి తెలియలేదు. అందరూ నిద్రావస్థ వంటి స్థితిలో నుండగా నారదుడు వచ్చుట పోవుట జరిగెను. నారదుడు అదృశ్యుడైన వెనుక అందరికినీ తెలివి పనిచేసినది. 2 కావలివాండ్రు ఆ రాత్రియే నడచిపోయి కంసునకు ఆ వృత్తాంతము తెలిపిరి. కంసునకు వడలు కంపించెను. అతనికి కావలివారిపైనను భటులపైనను అధికారులపైనను అనుమానము కలిగెను. అతడు సూటిగా కారాగృహమునకు వచ్చి చూచెను. అప్పుడే వచ్చి దేవకీ వసుదేవులతో సంభాషించి వెడలిపోవచ్చున్న శతగోపుడు కంసునకు ఎదురయ్యను. కంసుడు అడుగుతున్నాడండి శతగోపుణ్ణి, ఎవరు మీరు? మీ ఊరేమి? పేరేమి? అనగా శతగోపుడు అంటున్నాడు, మిత్రులను చూచిపోవచ్చితిమి. కంసుడు అడుగుతున్నాడు మళ్ళీ, మీది వ్రజఘోష గ్రామమా అని అడిగాడు. శతగోపుడు అవునని పలికి చెరచెరా నడచిపోయెను. కారాగృహమున పనిచేయు వారందరూ ఏదో కుట్ర చేయుచున్నారని కంసుడు అనుమానించెను. సూటిగా లోనికి పోయి వసుదేవుని చూచి కోపముతో ఇట్లనెను, నేను మిమ్మిచ్చట సకల సౌఖ్యములతో సగౌరవముగా ఉంచితిని. కావలసిన వారిట్లు ద్రోహము చేయుట అనగా సహింపరానిది.
మీకు మర్యాద పనికిరాదు. ఇటుపైన మీకు తగిన పద్ధతిలో ఉంచెతను. ఇట్లు పలికి చెరచెర నడిచిపోయెను. మరలా వెనుదిరిగి వచ్చి ఇట్లనెను, మిమ్ము ఈ నిల్చున్న వారిని నులుచున్నట్లుగా నరికి పారవయ్యగలను. ఇక మీ అష్టమ గర్భము గొడవ ఉండదు. కానీ ఇంతకై అంత చేయనేలా అని చూచుచున్నాను. కొండను త్రవ్వి ఎలుకను పట్టుట ఎందులకు? ఇప్పటికే హత్యలు చేసి తినని పేరు బడితిని. సరే చూచెదను, మించిపోయినదేమీయును లేదు. ఇట్లు గద్దించి మరలా చెరచెర నడిచిపోయెను. 2 గడియల లోపున కావలివాండ్రను, భటులను, అధికారులను తొలగించి క్రొత్త వారిని నియమించెను. క్రొత్త చీపురు మృగ్గును కూడా తుడిచివేయును అన్నట్లు ఆ క్రొత్తవారు అన్ని ద్వారములకు వెలుపల తాళములు బిగించి తాళపు చెవులను భద్రము చేసుకొనిరి. వారిని గద్దించి క్రొత్తవారకు పై అధికారులు తాళపు చెవులను తీసుకొనిరి. తాళము తెరవవలసినప్పుడెల్లా అధికారుల ఇండ్లకు భటులు పరువెత్తవలెను. అప్పుడు అధికారులు దిగివచ్చి స్వయముగా తాళము తీసి ఆహారాది పదార్థములను లోనికి పంపి మరలా తాళము బిగించి తాళపు చెవులను కొనిపోవుదురు. ఈ ఏర్పాటుల బిగింపు చూసి దేవకి వెక్కిరింపుగా పెదవి విరిచెను. వసుదేవుడు చిరునవ్వు నవ్వెను. వసుదేవుడు కొంచెము ఆలోచించి ఇట్లనెను, పాపము నందగోపుడు, శతగోపుడు నెలల తరబడి కావలివారిని గూర్చి సన్నాహములు చేసిరి. దైవము మానవునకు తోడ్పడును గాని మానవుడు దైవమునకు తోడ్పడవలెనా? అతని మార్గమును అతడే సృష్టించుకొనుచు మనకు మార్గమును ఉపదేశించునని నమ్మవలెను. దానికి పైన ఇంకా సత్యము లేదు. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నాడండి వసుదేవుడు. దైవము మానవుడికి తోడ్పడతాడయ్యా, అంతేగాని మానవుడు దైవానికి తోడ్పడేది ఏముంటుంది? కనుక ఆ దిగివచ్చేటువంటి పరమాత్మ భగవంతుడు అతని మార్గమును అతనే సృష్టించుకొనుచు మనకు మార్గాన్ని ఉపదేశిస్తాడు. ఇది నమ్మవలెను, దీనిపైన ఇంకా సత్యము లేదు అని అంటూ ఉన్నాడండి వసుదేవుడు. వసుదేవుని ఈ మాటతో అధ్యాయాన్ని పూర్తి చేశారు. తర్వాతి ఎపిసోడ్లో మనం చెప్పుకోబోయేటువంటి అధ్యాయము సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భూమిపై ఆవిర్భవించేటువంటి ఘట్టమండి. అందరము తప్పకుండా విందాము అని తెలియచేస్తూ స్వస్తి. వాసుదేవ.